అందరికీ నమస్కారం. ఈరోజు మనమొక చాలా ముఖ్యమైన కానీ తప్పించుకోలేని విషయం గురించి మాట్లాడుకుందాం. అదే మరణం. అయితే భయపడటానికి కాదు, దీన్ని ఒక సరికొత్త కోణంలో అర్థం చేసుకోడానికి. మనం ఎప్పుడూ ఆలోచించని ఒక కొత్త దృక్కోణంలో మరణాన్ని చూస్తే ఎలా ఉంటుందో చూద్దాం. అవును, ఇది వినడానికి చాలా కఠినంగా ఉంటుంది కదా, కానీ ఇది నిజం. మనం ఎంత వద్దనుకున్నా, ఇష్టపడినా ఇష్టపడకపోయినా ఇది జీవితంలో ఒక భాగం. ఏదో ఒక రోజు మనమందరం ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఒక్క నిమిషం ఆగండి. ఒకవేళ మనం నమ్మే ఈ నిజం పూర్తి నిజం కాకపోతే, అసలు నిజంలో ఇది కేవలం ఒక భాగం మాత్రమే అయితే, ఆ మరణం వెనుక మన కంటికి కనిపించని ఇంకేదైనా పెద్ద సత్యం దాగి ఉంటే? అవును, బహుశా ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు, ఎందుకంటే నిజమైన మనం ఎప్పటికీ చనిపోము. ఇది నమ్మడానికి కొంచెం కష్టంగానే ఉంది కదా, కానీ ఈ చర్చ చివరికి వచ్చేసరికి దీని వెనుకున్న లోతైన అర్థమేంటో మనందరికీ స్పష్టంగా తెలుస్తుంది. సరే, మరి మొదటి సెక్షన్కి వెళ్దాం. మరణం ఒక భ్రమ. మన భయానికి మూల కారణం ఏమిటి? అసలు మరణమనేది నిజంగా ఒక భ్రమ అయితే, మరి మనలో ఇంత భయానికి కారణమేంటి? దాని మూలాల్లోకొకసారి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన విషయమేంటంటే, మన భయానికి కారణం మరణం కాదు, దాని గురించే మనకు ఏమీ తెలియకపోవడం. అంటే అజ్ఞానం. ఆ తరువాత ఏం జరుగుతుంది అనే ఆ అనిశ్చతి, ఆ తెలియనితనం, మనం ఊహించుకున్న కథలు, అవే మనల్ని నిజంగా భయపెట్టేవి. సరే, మరి మన తర్వాతి సెక్షన్ చూద్దాం. నేను అంటే శరీరం కాదు, మన నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోవటం. చూడండి, మన భయాన్ని దాటాలంటే ముందు మనం మన గురించి మనం తెలుసుకోవాలి. అసలు నేను అంటే ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే చాలా విషయాలు స్పష్టమవుతాయి. పదండి, వెతుకుదాం. ఇక్కడ చూడండి, ఈ రెండిటి మధ్య తేడాను గమనిస్తే, ఒకవైపు మన శరీరం ఉంది. ఇది పుడుతుంది, పెరుగుతుంది, మారిపోతుంది, చివరికి నశిస్తుంది. అంటే ఇది తాత్కాలికం. మరోవైపు ఆత్మ ఉంది. ఇది శాశ్వతం, మార్పు లేనిది. ఇప్పుడు ఆలోచించండి, ఈ రెండింటిలో నిజమైన మనం ఎవరు? శరీరమా లేక ఆత్మ? ప్రముఖ రచయిత లోబ్సాంగ్ రాంపా చెప్పిన మాటలు ఇక్కడ సరిగ్గా సరిపోతాయి. శరీరమనేది ఆత్మకు ఒక వాహనం. అది మారుతుంది, కాని ఆత్మ కాదు. ఎంత అద్భుతంగా చెప్పారో కదా. ఆలోచించండి, మనం ఒక కారు నడుపుతాం. కారు పాతబడిపోవచ్చు, పాడైపోవచ్చు, కాని దాన్ని నడిపే డ్రైవర్ అదే వ్యక్తి. ఇక్కడ కూడా అంతే. శరీరమనే వాహనం మారుతుంది, కాని లోపలున్న ఆత్మ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. కాబట్టి మన మూడవ సెక్షన్ మరణం మార్పు మాత్రమే, అంతం కాదు, ఒక పరివర్తన. అంటే ఇకపై మరణాన్ని ఒక ఫుల్ స్టాప్ లాగా, ఒక ముగింపులాగా చూడొద్దు. దాన్ని కేవలం ఒక మార్పుగా, ఒక ట్రాన్స్ఫర్మేషన్గా చూద్దాం. ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి మారడం, అంతే. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఇది మనం పాత బట్టలు విప్పేసి కొత్త బట్టలు వేసుకోవడం లాంటిదే. మన బట్టలు చిరిగిపోతే, పాతబడిపోతే ఏం చేస్తాం? వాటిని పక్కన పెట్టి కొత్తవి వేసుకుంటాం. అలాగే ఈ శరీరం అనే వస్త్రం కూడా తన పని పూర్తి చేశాక ఆత్మదాన్ని వదిలేసి తన ప్రయాణంలో తర్వాతి దశకు వెళ్ళిపోతుంది. జస్ట్ అంతే. అయితే అసలు ఈ ప్రయాణం దేనికోసం? ఈ జీవితానికి అర్థమేంటి? లోబ్సాంగ్ రాంపా చెప్పినట్లుగా, మనిషి ఈ భూమిపై అనుభవం కోసమొస్తాడు, నేర్చుకోడానికొస్తాడు. అంటే మనమిక్కడికొచ్చింది రకరకాల అనుభవాలు పొందడానికి, జీవిత పాఠాలు నేర్చుకోడానికే అన్నమాట. ఈ ఐడియా చాలా బావుంది కదా. జీవితాన్ని ఒక పెద్ద స్కూల్లాగా ఊహించుకుందాం. మనం ప్రతి క్లాస్లోనూ కొత్త విషయాలు నేర్చుకుంటాం. మరి మరణమంటే ఏంటి? సింపుల్. ఒక క్లాస్ పూర్తయి ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాక నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవడం లాంటిదే. సో ఇది ఎదుగుదల, అంత మస్సల్ కాదు. ఓకే, ఇప్పుడు మనం చాలా చాలా లోతైన ప్రశ్నకొస్తున్నాం. నిజమైన మనం ఎవరు? శరీరం మరియు ఆలోచనలకు అతీతంగా. ఇప్పటిదాకా శరీరం కాదు అనుకున్నాం. మరి ఆలోచనలు కూడా కాకపోతే అసలు నిజంగా మనం ఎవరు? ఒక్క క్షణం అన్నీ పక్కన పెట్టి ఆలోచిద్దాం. మన పేరు, మన ఉద్యోగం, మనకున్న బంధాలు, ఈ గుర్తింపులన్నీ తీసేస్తే మిగిలేదేంటి? అసలు నిజంగా మనం ఎవరు? మనం ముందే అనుకున్నట్టుగా ఈ కనిపించే భౌతిక శరీరం మనం కాదు. ఇది కేవలం మనం కొన్నాళ్లపాటు నివసించడానికి వచ్చిన ఒక ఇల్లు, అంతే.
ఇంకాస్త లోతుగా వెళ్దాం. మనలో నిరంతరం వచ్చే ఆలోచనలు కూడా మనం కాదు. ఎందుకలా? ఆలోచించండి. ఆ ఆలోచనలు వస్తున్నాయి, పోతున్నాయి. కాని వాటిని గమనిస్తున్న ఒకటుంది కదా, ఆ గమనిస్తున్నది ఎవరు? ఆ గమనిస్తున్నదే సాక్షి. మన శరీరాన్ని, మన ఆలోచనలని, మన భావోద్వేగాలని, ఇలా అన్నింటినీ మౌనంగా చూసే ఆ చైతన్యమే మన నిజ స్వరూపం. దానికి పుట్టుకలేదు, మరణం అస్సలు లేదు. అది శాశ్వతమైనది. సరే, ఈ గొప్ప సత్యాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు దీన్ని మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి? భయం లేని జీవితం, అర్థవంతంగా జీవించడమెలా? చూద్దాం. మరణ భయాన్ని పోగొట్టుకోడానికి బెస్ట్ మార్గమేంటో తెలుసా? జీవితాన్ని ప్రేమించడం. ప్రతి క్షణాన్ని మనస్ఫూర్తిగా, పూర్తిగా జీవించడం. ప్రతిరోజుకి ఒక అర్థముండేలా చూసుకోవడం. ఎప్పుడైతే మనం ఇలా జీవిస్తామో అప్పుడు మరణం ఒక మార్పులా కనిపిస్తుందే తప్ప ఒక భయానకమైన ముగింపులా అస్సలు కనిపించదు. ఆ నిజం తెలిసినప్పుడు, అంటే మనం కేవలం ఈ శరీరం కాదు, మనం శాశ్వతమైన ఆత్మ అనే సత్యం అనుభవంలోకొచ్చినప్పుడు, ఇక మరణమనేది ఒక శాంతమైన మార్పు మాత్రమే. అది భయపెట్టేది కాదు, చాలా ప్రశాంతమైన పరివర్తన. కాబట్టి ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోండి, మరణమనేది మన ప్రయాణానికి ముగింపు కాదు. అది ఒక సరికొత్త ప్రారంభం. మన ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది. ఈ నిజం మనకు కొత్తగా అనిపించిందా? మరణం గురించిన ఈ కొత్త దృక్కోణం మన ఆలోచనల్ని ఏమైనా మార్చిందా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిద్దాం. నిజంగా మరణం అనేది ముగింపు కాకుండా ఒక కొత్త ప్రారంభమే అయితే అప్పుడు మనం మన జీవితాన్ని ఎలా జీవించాలి?